వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రమణీయం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని 54 అడుగుల ఎత్తు 36 అడుగుల వెడల్పు ఉన్న శ్రీ నాగసాయిబాబా విగ్రహాన్ని సందర్శిద్దాం రండి. ఈ విగ్రహం ఒక కళాఖండమని చెప్పవచ్చు. ఇక్కడ సాయిబాబా వారి విగ్రహము కాలు మీద కాలు వేసుకొని, ఒక కాలు కింద తాబేలుంది, ఇంకో కాలు మీద కాలు వేసుకొని ఉన్నారు. అదేవిధంగా అభయహస్తం చూపిస్తూ స్వామి దర్శనమిస్తున్నారు. ఇక్కడే గుడి ప్రాంగణంలోనే గుడి పక్కగానే దునిని ఏర్పాటు చేశారు. ఆ దునిలోని మంటల నుంచి వచ్చే పొగ చూడండి, బాబావారి విగ్రహం ముందు ఎంత అందంగా అనిపిస్తుందో. పైన అయితే 2 పులులు గంభీరంగా చూస్తున్నట్టున్నాయి. కానీ సాయిబాబా వారి విగ్రహం చూడాలంటే మనం చాలా దూరం నుంచి వెళ్ళి మొత్తం ఫుల్ ఇమేజ్ చూడాలి అంటే చాలా దూరం నుంచి చూడాలి. ఇక్కడ గుడి లోపలికి ఎంటర్ అవగానే లోపల వ్యాక్స్తో తయారు చేసిన సాయిబాబా వారి విగ్రహం ఉంది. అది అసలు నిజంగా బాబానే వచ్చి కూర్చున్నారా అన్నట్లుంది. ఎంత బాగుందో. ఇది మిర్రర్లో పెట్టి ఉంది. బాగుంది కదా, అచ్చం నిజంగా బాబానే అంటే ఇలా కూర్చొని ఉన్నారా అన్నట్లుంది. పాదాలు చూడండి, అసలు నిజంగా పాదాలలాగే ఉన్నాయి. నాకు చాలా ఆనందం అనిపించింది. ఇక్కడ వివిధ రకాల సాయిబాబా విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడే బాబావారు ఉయ్యాలు ఊగుతున్నట్టుగా, నిద్రావస్థలో పడుకుని ఉన్నట్లుగా ఇక్కడ ఒక విగ్రహం ఏర్పాటు చేశారు. ఇక గుడి ప్రాంగణం మొత్తం కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇక గుడిలో బాబావారు అభయహస్తాన్ని ఇచ్చినటువంటి పాలరాతి విగ్రహం అయితే మనం దర్శించుకోవచ్చు. అక్కడే బాబావారి పాదాలు కూడా ఉన్నాయి. అక్కడే బాబావారి పాదాలకి నమస్కరించుకొని స్వామివారి పాదాలకి మొక్కుకొని బయటికి రావచ్చు. ఇక్కడ గుడి ప్రాంగణంలోనే సత్యసాయి బాబా వారిని, అదేవిధంగా ప్రభుపాద్ మహారాజ్ని, మెహర్ బాబాని, రమణ మహర్షి స్వామిని, ఇలా అందరి విగ్రహాలు కూడా ఇలా మంచిగా నీట్గా చెక్కబడి ఉన్నాయి. అందరినీ దర్శించుకోవచ్చు. గుడి ప్రాంగణం అయితే ఎంతో ప్రశాంతంగా ఉంది. మనం ఒక 2-3 అవర్స్ 4-5 అవర్స్ అయినా ఇక్కడ మంచిగా స్పెండ్ చేయొచ్చు, మంచిగా ధ్యానం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి గురువారం అన్నదానం అనేది అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని సందర్శించుకుంటుంటారు. 2007లో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ విగ్రహం ప్రపంచంలోనే ఉన్న అన్ని సాయిబాబా ఆలయాలలో కల్లా పెద్దది అని ప్రకటించింది. ఈసారి మీలో ఎవరైనా మచిలీపట్నం వస్తే ఈ బాబా గుడిని మాత్రం చూడటం మిస్ అవ్వద్దు. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సర్వే జనా సుఖినో భవంతు.